అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 20 విందాం. తింటావే తింటావు, పాపం నాకొకడున్నాడు, వాడు తిన్నాడో లేదో అని అనుకున్నావా? ఫోన్ చేసి అడిగావా అన్నాడు అక్కసుగా. అదేంటి, నేను అడగకపోతే తినవా? అయినా రోజు తింటావుగా, అలాగే ఈరోజు తినుంటావు అనుకున్నాను అందాను. నువ్వనుకోవడం కాదు, అడిగి తెలుసుకుని మా చెల్లి అలిమేలు మంగమ్మ తల్లి వంటి దర్శి బావగాడికి తెచ్చినట్టుగా నాకు కూడా క్యారియర్ తేవచ్చు కదా అన్నాడు దీపు. హలో, ఇప్పుడు మనం లవర్స్, వాళ్ళ కపుల్స్ కాదు. ఈ రిలేషన్లో నువ్వు నాకు అన్నీ తెచ్చివ్వాలి, కానీ నేను కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేనే నీకోసం అన్నీ తెచ్చిపెడతాను, సరేనా? ఇక కూల్ అయ్యి మీ చెల్లి బంగారు తల్లి తీసుకొచ్చిన టిఫిన్ నువ్వు కూడా తిను. చెప్పడం మర్చిపోయాను, నీకు ఇష్టమని క్యారెట్ హల్వా వేరే బాక్స్లో పెట్టించాను. ఒకవేళ వదిన మర్చిపోతే నువ్వు తనకు గుర్తు చేయి అందాను. ఆ మాటలకి అమ్మ దొంగ, నా కోసం ఏం చేయనంటూనే నా కోసం హల్వా పంపావా అన్నాడు ముద్దుగా. ఏం చేస్తాం, నువ్వు ఇప్పుడు ఇక్కడ కాదు ఇక్కడున్నావు, ఆ మాత్రం గుర్తుంటాయి కానీ ఇష్టాలు అంది బ్రెయిన్ మనసు మీద చేతులు పెట్టుకుంటూ. థ్యాంక్ యూ అను, లవ్ యూ రా అన్నాడు కిస్ చేస్తూ. పోరా అంది సిగ్గుతో కాల్ కట్ చేస్తూ అను. నవ్వుతూ లోపలికొచ్చాడు దీపు. అప్పటికే సిద్ధు టిఫిన్ సగం తినడం అయిపోయింది. దీపును చూస్తూ, అన్నయ్య నీకు ఇష్టమని క్యారెట్ హల్వా తెచ్చాను అంది కన్నుగీటుతూ దర్శి. అను పంపినట్టుగా సిద్ధుకు తెలియకూడదని అలా కన్నుగీటిందని అర్థం చేసుకుని థ్యాంక్ యూ చెల్లాయ్ అంటూ బాక్స్ తీసుకుని ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని అనును గుర్తు చేసుకుంటూ మైమర్చిపోతున్నాడు దీపు. రేయ్, నువ్వు ఒక్కడివేనా, నాకు కూడా పెట్టరా అన్నాడు సిద్ధు. నథింగ్ డూయింగ్, ఇది నా కోసం మాత్రమే అంటూ బాక్స్ మొత్తం 2 నిమిషాల్లో ఖాళీ చేసి బేవని తేంచాడు దీపు. అదేంటి, నా కోసం తేలేదా హల్వా అన్నాడు సిద్ధు దర్శి వైపు చూస్తూ. అంది బుర్ర అడ్డంగా ఊపుతూ దర్శి. కొన్ని కొందరి కోసం మాత్రమే ఉంటాయి బావా, ముందు నువ్వు టిఫిన్ తిని త్వరగా స్టార్ట్ చేయి మీటింగ్, టైం అయింది అన్నాడు దీపు. సిద్ధు వాచ్ చూసుకుని అవును టైం అయిందంటూ ఇక చాలు దర్శి, ఆకలి తీరింది అన్నాడు దర్శి చీరకొంగుతో మూతుడుచుకుంటూ. అంటూ ఎక్కడవక్కడ సర్దేసి చేతులు కడుక్కుని వస్తుంటే కళ్ళు తిరిగినట్టుగా అయి దర్శి కింద పడబోయింది. అది చూసిన సిద్ధు వెంటనే ల్యాప్టాప్ని టేబుల్ మీద పెట్టి కింద పడబోతున్న దర్శిని పట్టుకుని అక్కున చేర్చుకుంటూ ఆర్ యూ ఓకే అని అడిగాడు. అంది కళ్ళు చుట్లిస్తూ. హే, నీకు బాగాలేదనుకుంటా, కాసేపు రెస్ట్ తీసుకో, నేను మీటింగ్ పూర్తి చేసుకుని నేను ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు సిద్ధు. దాంతో దర్శి తనకి చాలా నీరసంగా ఉండడంతో సరే అని వాష్రూమ్కి అటాచ్ అయిన రెస్ట్ రూమ్లోకి వెళ్ళి సోఫా మీద పడుకుంది కళ్ళు మూసుకుని. అరగంట తర్వాత మీటింగ్ ఎండ్ అవ్వడంతో దీపు కాల్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాడు. సిద్ధు ల్యాప్ని క్లోజ్ చేసి దర్శి ఎలా ఉందో అని రెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు. చిన్నపిల్లలా ముడుచుకుని పడుకున్న దర్శిని చూస్తూ పాపం నిన్నటి ఘటన వల్ల చాలా అప్సెట్ అయినట్టుంది, అందుకే ఎలా ఉందనుకుంటూ జేబులో ఫోన్ తీసి దీపుకు కాల్ చేసి గంట వరకు ఎవరు నా క్యాబిన్లోకి రాకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు సరేనా అంటూ కాల్ కట్ చేసి కోటి విప్పి పక్కన పడేసి దర్శి పక్కన పడుకొని ఆమెను తన గుండెల మీదకి లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ లవ్ యూ రా అన్నాడు చిన్నగా. లవ్ యూ బావా అంటూ సిద్ధును హత్తుకుని పడుకుంది దర్శి మగత నిద్రలోనే. చిన్నగా నవ్వుకుని తను కూడా కళ్ళు మూసుకుని పడుకున్నాడు సిద్ధు. ఇంతలో సిద్ధు కోసం క్యాబిన్లోకి వచ్చిన మాయ సిద్ధు క్యాబిన్లో కనపడకపోయేసరికి రెస్ట్ రూమ్ డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉండడంతో అటుగా వెళ్ళి ఆల్మోస్ట్ సిద్ధు మీద పూర్తిగా ఉరిగిపోయి పడుకున్న దర్శిని చూస్తూ నా ప్లేస్ నువ్వు ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? త్వరలో సిద్ధుని నీ నుండి ఎలా అయినా నా వైపుకి లాగేసుకుంటాను, చూస్తుండు అని కోపంగా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. డోర్ సౌండ్కి తెలివిలోకి వచ్చిన దర్శి తన సిద్ధు మీద పడుకుని ఉండడం చూసి కొంచెం సిగ్గుపడుతూనే అతను మరింత దగ్గర హత్తుకుని పడుకుంది. దర్శి అలా హత్తుకునేసరికి సిద్ధు పెదాలు ఆమె ఎదభాగాన్ని చేరాయి. నిద్రలో ఉన్న సిద్ధు ఏదో కలవరిస్తూ
ఆమె ఎదభాగాన్ని ముద్దు పెట్టుకున్నాడు. సిద్ధు ముద్దుకు పరవశిస్తూ తమకంగా అతను మరింత దగ్గరగా పొదువుకుంది దర్శి. సిద్ధు ఈసారి ఎదభాగాన్ని చిన్నగా కొరికాడు. అంతే. ఔచ్ అంటూ సిద్ధుని దూరంగా జరిపి ఘాటువైపు చూసుకుంది. కొరకడం వల్ల చిన్నగా పంటిఘాటు పడి తెల్లటి ఎదభాగం కాస్త ఎర్రగా కమిలింది. దర్శి అలా తోసేసేసరికి ఏమైంది అంటూ కళ్ళు తెరిచాడు సిద్ధు. ఏమైందా? చూడెలా ఎర్రగా కమిలిపోయేలా కొరికేశావు అంది మూతిని కిందకి విరుస్తూ. సారీరా, కావాలని కాదు, ఏదో నిద్రలో అలా చేశానన్నాడు నొచ్చుకుంటూ సిద్ధు. అంటూ బయట సర్దుకుని నాకు ఆకలేస్తోంది అంది ముఖాన్ని వేలాడదీస్తూ. వాచ్ చూస్తూ అరే టైం 2 అవుతోంది, అందుకే ఆకలేస్తోంది నీకు, 10 వెళ్దాం అని ఫ్రెష్ అయ్యొచ్చి కోటు వేసుకున్నాడు. ఇంతలో దర్శి కూడా చీరను సర్దుకుని ఫ్రెష్ అయింది. ఇద్దరు ఇంటికి బయలుదేరి 15 నిమిషాలు ఇల్లు చేరారు. అప్పటికే అందరూ లంచ్ ఫినిష్ చేయడంతో వీళ్ళు కూడా ఫినిష్ చేసి ఎక్కడవక్కడ సర్దేసింది దర్శి. లంచ్ చేసి రూమ్లోకి వెళ్ళిన సిద్ధుకి మాయ నుండి ఫోన్ కాల్ వచ్చింది. కానీ అటెండ్ చేయాలని లేకపోవడంతో ఫోన్ కట్ చేసి సైలెంట్లో పెట్టేశాడు. సిద్ధు కాల్ అటెండ్ చేయకపోవడంతో కాల్ చేసి అలసిపోయి ఊరుకుంది మాయ. ఇంతలో రూమ్లోకి వచ్చింది దర్శి యాపిల్ పీసెస్ పట్టుకుని. దర్శి చేతిలో యాపిల్ ముక్కలున్న బౌల్ తీసుకుని పక్కన పెట్టి దర్శి నడుము పట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాడు సిద్ధు. సిద్ధు ఏం చేస్తున్నాడో అర్థం కాక అలానే చూస్తోంది దర్శి. సిద్ధు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అందులో నుండి క్రీమ్ తీసుకుని పట్టు అన్నాడు. ఏంటి పట్టేది? ఇదేమైనా ఐస్ క్రీమా నోరు పట్టడానికి అని అడిగింది దర్శి. అది కాదురా, ఇందాక అనుకోకుండా కొరికేశాను కదా, అది చూపించు, మందు రాస్తాను అన్నాడు చేతిలో క్రీమ్ తీసుకొని. అయ్యయ్యో, అంత సాయం వద్దులేండి, నాకు ఇటు ఇవ్వండి, నేను రాసుకుంటాను అంది సిద్ధు ముందు తన శరీరాన్ని చూపించడానికి సిగ్గుగా ఉండి. నథింగ్ డూయింగ్, నేను చేసిన దానికి నేనే మందు రాస్తానంటూ దర్శి పైటను పక్కకు జరిపాడు సిద్ధు. పైటను పక్కకు జరపడం వల్ల ఆమె తెల్లటి ఎదభాగం కనులకి విందు చేస్తున్నా అదేం పట్టించుకోకుండా ఎర్రగా కమిలిన ప్రదేశంలో మందు రాశాడు సిద్ధు. మందు రాయడం కోసం టచ్ చేసిన దర్శికి ఏదోలా ఉంది అతని స్పర్శకి. అందుకే తమకంగా ముఖాన్ని పెట్టుకుని సిద్ధునే చూస్తోంది ఆర్తిగా. మందు రాయడం పూర్తయ్యాక ఇట్స్ డన్ అన్నాడు దర్శి వైపు చూస్తూ. కానీ దర్శి ముఖంలోని ఫీలింగ్స్ చూడగానే ఒక్కసారిగా సిద్ధు శరీరం కంపించింది. తమకంగా పెదాలు వణికాయి. అతని తెలియకుండానే అతని చేతులు ఆమె నడుమును చేరి ఆర్తిగా ఆమెను గుండెలో హత్తుకున్నాడు. దర్శి సిద్ధు వీపు మీద చేతులు వేసి అతన్ని ఇంకాస్త దగ్గరికి లాక్కుంటూ నన్ను నీలో కలిపేసుకోబావా అంది తమకంగా. ఆ మాట విన్న సిద్ధు దర్శిని ఎత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళి దర్శిని పడుకోబెట్టి తను కూడా ఆమె పక్కకు చేరి ఆమెను మీదకు లాక్కుని ఆమె నుదుటిని, కళ్ళను, బుగ్గల్ని, గెడ్డాన్ని, మెడను పెదాలతో అందుకుంటూ ఇంకాస్త కిందకొస్తుంటే అంతవరకు తమకంతో కొట్టుకుపోతున్న దర్శి ఏదో గుర్తొచ్చి సిద్ధు పెదాల కదలికను చేత్తో ఆపుతూ చెదిరిన బయటను సర్దుకుని లేచి కూర్చుంది. ఏమైందిరా అన్నాడు తమకంతో కొట్టుకుపోతూ దర్శిని మీదకు లాక్కుని. లేదు బావా, వద్దు అంది ముఖాన్ని కిందకి దించుకుని అతని దూరంగా జరిగి. ఏరా, నీకు ఇష్టం లేదా అన్నాడు దర్శి పెదాలను చేత్తో స్పృశిస్తూ. అది కాదు, వ్రతం గురించి మర్చిపోయావా అంది బాధగా చూస్తూ. అబ్బా, అది వదిలేయవే అన్నాడు మళ్ళీ మీదకు లాక్కుంటూ. నో, వ్రతం టైం పూర్తయ్యాకే మన కలయిక అంది దర్శి. అది కాదు బేబీ, ఇంతవరకు వచ్చాక ప్లీజే అన్నాడు గడ్డం పట్టుకుని వేడుకుంటూ. పో బావా అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది సిగ్గుపడుతూ. నాకు ఇలా జరగాల్సిందే, దానంతటది మీద పడుతుంటే పొద్దునుకుని వ్రతం పేరు చెప్పాను. ఇప్పుడు మీద పడ్డం కాదు కదా, దగ్గర కూడా రానివ్వడం లేదు నన్ను అనుకుని తన పక్కన తన్నే వెక్కిరిస్తున్న దిండుతో తలకొట్టుకున్నాడు సిద్ధు. ఈవినింగ్ అవ్వడంతో కాఫీ కప్స్ పట్టుకుని గదిలోకి వచ్చింది దర్శి. గదిలో సిద్ధు లేకపోవడంతో ఎందుకు అలా టెర్రస్ మీదకి వెళ్ళింది. అక్కడ టెర్రస్ మీద ఉయ్యాల్లో కూర్చున్న సిద్ధుని చూసి, ఇక్కడున్నావా, ఇదిగో కాఫీ అంది
ఒక కప్పు సిద్ధు చేతికిచ్చి రెండో కప్పు తను తాగుతూ, సిద్ధు పక్కనే ఉయ్యాల్లో కూర్చుని, క్లైమేట్ బాగుంది కదా అన్నాడు కాఫీ కప్ని పక్కనే నేల మీద పెడుతూ. అదేంటి, కాఫీ తాగవా అని అడిగింది దర్శి. తాగుతాను, కానీ అది కాదు ఇది అంటూ దర్శి టేస్ట్ చేసిన కప్పుని తీసుకొని తను టేస్ట్ చేస్తూ చిన్నగా నవ్వాడు సిద్ధు. దానికి దర్శి చిన్నగా నవ్వూరుకుంది. సిద్ధు సగం తాగి మిగతా దర్శికిచ్చాడు. దర్శి దాన్ని ఫినిష్ చేసి కింద నేల మీద పెట్టింది ఖాళీ కప్ని. దర్శని మీదకు లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉయ్యాలూగుతూ ఆమె మెడవంపుల్లో పెదాలను ఆనిస్తూ, రౌడీ బేబీ, నీ కాలేజ్లో ఫాలోయింగ్ ఎలా ఉండేదే అని అడిగాడు సిద్ధు. ఏంటి అంది అర్థం కానట్టు చూస్తూ. అదే, నీకెంతమంది లవ్ లెటర్స్ రాశారు, ఎంతమంది నీకోసం సూసైడ్ చేసుకున్నారు ఇంకా అంటుంటే, ఇక చాలు బావా ఆపు. లవ్ లెటర్స్ ప్రపోజల్స్ అంటే ఓకే కానీ మరీ నా కోసం సూసైడ్ చేసుకునేంత ఎవరూ లేరులే అంది నవ్వుతూ. అవునా, సరే అయితే ఎంతమంది ప్రపోజ్ చేశారు అని అడిగాడు సిద్ధు. దర్శి ఒక్కో వేలు విప్పుతుంటే అటువైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు సిద్ధు. ఇంతమంది అంది చేతి వేళ్ళు అన్నీ విప్పి. ఏమ్మా, ఇంకా వేళ్ళే అన్న అప్పు కావాలా అన్నాడు వెటకారంగా సిద్ధు. అంతొద్దులే, ఇంతమందే అంది నవ్వుతూ దర్శి. మరి అంతమందిలో ఒక్కరు కూడా నచ్చలేదా నీకు అన్నాడు అదోలా చూస్తూ. లేదనే చెప్పాలి, అయినా అందరూ నీలా మ్యాన్లీగా లేరు అంది సిద్ధు షర్ట్ కాలర్ పట్టుకుని మీదకు లాక్కుంటూ. అలా మీదకు లాక్కునేసరికి దర్శి పెదాలు సిద్ధు పెదాలకి దగ్గరగా వచ్చాయి. అలా విరబూసిన ఎర్రటి మందారాల్లో ఉన్న ఆమె పెదాలను చేత్తో టచ్ చేస్తూ వాటిని అందుకోవడానికి ముందు కొంగాడు సిద్ధు. ఇంతలో అన్నయ్య అంటూ ఏడుస్తూ అక్కడికి వచ్చింది అను. అనుని చూసిన దర్శి సిద్ధు ఒళ్ళ నుంచి లేచి నుంచుంది. అను సిద్ధు దగ్గరగా వచ్చి తన పక్కన కూర్చుని ఏడుస్తూ సిద్ధు గుండెల మీద తలపెట్టుకుంది. ఏమైందను అన్నాడు సిద్ధు ఏడుస్తున్న అనుని చూసి కంగారుగా. అదే, కింద డాడ్ బామ్మ వాళ్ళు నా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరో అబ్బాయి ఫోటో చూస్తూ రేపే పెళ్లి చూపులు, నచ్చితే నిశ్చితార్థం అంటున్నారు అంది అను. వాడు చూశారంటే మంచివాడు అయి ఉంటాడు, నువ్వు ఏడవలసిన అవసరం లేదురా అన్నాడు కావాలనే అనుని ఉడికించడానికి సిద్ధు. అను సిద్ధు వైపు బేలగా చూస్తోంది. ఏమైందిరా, నీకు పెళ్ళి ఇష్టం లేదా లేక పెళ్లి కొడుకు ఇష్టం లేదా అన్నాడు రెట్టిస్తూ సిద్ధు. సిద్ధు అన్నీ తెలిసే కావాలని ఏడిపిస్తున్నాను అర్థం చేసుకున్నాను, పోరా అని లేచి వెళ్ళిపోతుంటే, నాకు తెలుసాను నీ మనసులో ఏముందో ఎవడున్నాడో అన్నాడు నవ్వేస్తూ. అను సిగ్గుపడుతూ తలదించుకుని నిలబడింది. పద వెళ్ళి నీ మనసులో ఏముందో వాళ్ళకి చెప్పేద్దాం. నాకెలాగో ఇష్టం లేని పెళ్లి చేశారు, నీకు మాత్రం అలా జరగనివ్వను అన్నాడు దర్శి వైపు చూస్తూ సిద్ధు. దాంతో వెంటనే దర్శి నిన్ను అంటూ సిద్ధు పొట్టలో మోచేత్తో గుద్దింది. పా, చూసావా, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఇలాగే డొక్కలో పొడుస్తారు వీళ్ళు. ఈ ప్రక్రియకి చర్మగీతం పాడాలి అన్నాడు సినిమా పక్కీలో. ఆహా, సో ఫన్నీ, ముందు కిందకి పదండి అంది దర్శి వెటకారంగా నవ్వుతూ. దాంతో సిద్ధు కూడా నవ్వేసి అనుని తీసుకుని కిందకి నడిచాడు సిద్ధు. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.